ఇమాజిన్ ఒకరి పేరు, ఫోటో లేదా వీడియోని అనుమతి లేకుండా వాడితే అది కేవలం ఇల్లీగల్ మాత్రమే కాదు, ఆ వ్యక్తి డిగ్నిటీ, ప్రైవసీ మరియు రెప్యుటేషన్ ను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. సో రీసెంట్ గా ఢిల్లీ హైకోర్ట్ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ పేరు, ఇమేజ్, వాయిస్ అన్ఆథరైజ్డ్ గా వాడొద్దని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కి ఆదేశించింది. ఈ తీర్పు కేవలం ఒక స్టార్ సెలబ్రిటీ గురించి కాదు, ఇది మనందరికీ సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం, అదే పర్సనాలిటీ రైట్స్. మరి అసలు ఈ పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటి? వెల్, ఒక వ్యక్తి తన నేమ్, ఇమేజ్, లైక్నెస్, వాయిస్ కమర్షియల్ గా ఆర్ పర్సనల్ గా ఎలా వాడాలో నియంత్రించే హక్కు. సో సింపుల్ గా చెప్పాలంటే మై ఫేస్, మై నేమ్, మై వాయిస్, మై కంట్రోల్. సో భారతదేశంలో ఈ హక్కులకు ఇప్పటికే కొన్ని లీగల్ సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. అవేంటి అంటే ద కాపీరైట్స్ యాక్ట్ 1957 which protects the creative works of authors and also the artist. అలాగే ట్రేడ్మార్క్ యాక్ట్ 1999 అదేంటి అంటే వ్యక్తుల నేమ్ మరియు ఇమేజ్ ను అన్ఆథరైజ్ గా వాడకుండా అడ్డుకుంటుంది. అలాగే ఆర్ రాజగోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేస్, ఈ కేసులో సుప్రీం కోర్ట్ వ్యక్తిగత ప్రైవసీ మరియు ఐడెంటిటీ రైట్స్ ను ఆర్టికల్ 21 లో భాగంగా గుర్తించింది. అయితే నేటి డిజిటల్ ఏజ్ లో సమస్యలు కొత్త స్థాయికి చేరాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్స్ ద్వారా ఒకరి ఫోటో లేదా వీడియోని డిసార్ట్ చేసి అప్స్కీన్ లేదా ఫేక్ కంటెంట్ గా మార్చడం సాధారణం అవుతుంది. దీని ప్రభావం కేవలం రెప్యుటేషన్ పైనే కాకుండా సెలబ్రిటీ బ్రాండ్, సెలబ్రిటీ వాల్యూ, ఎండార్స్మెంట్స్, ఎకనామిక్ ఇంట్రెస్ట్ పైన కూడా తీవ్రమవుతుంది. సో ఈ నేపథ్యంలో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 కన్సర్న్ బేస్డ్ డేటా రెగ్యులేషన్ ను తీసుకొచ్చింది. కానీ ఇంకా ఒక ఎక్స్క్లూజివ్ స్టాట్యుటరీ లా ఆన్ పర్సనాలిటీ రైట్స్ మాత్రం భారతదేశంలో లేదు. కాబట్టి నిపుణుల అభిప్రాయం ప్రకారం ఐశ్వర్య రాయ్ కేస్ జడ్జ్మెంట్ కేవలం ఒక సెలబ్రిటీకి పరిమితం కాదు, ఇది మనందరికీ ఒక వేకప్ కాల్. డిజిటల్ ఎకోసిస్టంలో మన ఐడెంటిటీ, వాయిస్, ఇమేజ్ ను రక్షించుకోవడం అత్యవసరమని ఈ తీర్పు స్పష్టంగా గుర్తు చేస్తుంది. సో రిమెంబర్, యువర్ ఐడెంటిటీ ఇస్ యువర్ డిగ్నిటీ, యువర్ పవర్ అండ్ యువర్ రైట్. సో ప్రొటెక్ట్ ఇట్. థ్యాంక్ యూ.